హాయ్ హలో నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. వైనాట్ 175 175కి 175 సీట్లు ఎందుకు రావు? 25 ఎంపీలకి 25 ఎంపీ ఎందుకు రావు? ప్రజలకి 99.5% ఇచ్చినటువంటి హామీలను అమలు చేశాం కదా అని సిద్ధం సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి అంశాలు పదే పదే కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడిస్తాం, మంగళగిరిలో నారా లోకేష్ని మళ్ళీ ఓడిస్తాం, పవన్ కళ్యాణ్ని కూడా ఓడిస్తామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే చెప్తున్నారు. ఈ మాటలు కేవలము మాటల కోసమే మాట్లాడుతున్నారా? లేదు అంటే ప్రతిపక్షాల యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీయటానికి మాట్లాడుతున్నారా? లేదు అనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపడానికి ఈ విధమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి మాత్రము కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడించడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అది మాటలకే పరిమితం కాలేదు, ఖచ్చితంగా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నారు అని అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఈ సీరియస్గా తీసుకున్నటువంటి కుప్పం నియోజకవర్గానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్యాచరణ కూడా తోడైంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేకంగా కుప్పం నియోజకవర్గం మీద దృష్టి సారించి కుప్పం నియోజకవర్గంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీలో పనిచేసేటువంటి శ్రేణులు ఉన్నారో గ్రామాల వారీగా తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్పించడంలో, అక్కడ పోటీ చేస్తున్నటువంటి భరత్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు అఖండ మెజారిటీతో గెలిపించాలి అనేటువంటి దాని మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలికి బలపం కట్టుకొని కుప్పం నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఈ నెల 26వ తేదీన సోమవారం రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పం పర్యటన ఉంది. కుప్పానికి వెళ్తున్నారు. కుప్పం కెనాల్కు నీటి విడుదలను చేయబోతున్నారు. చంద్రబాబు నాయుడు కుప్పం ఎమ్మెల్యేగా ఉండి, ముఖ్యమంత్రిగా ఉండి కుప్పం అభివృద్ధికి పాటుపడలేదు, కుప్పానికి నీళ్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు, మా ప్రభుత్వ హయాంలో కుప్పానికి మేము నీళ్లు ఇస్తున్నాము అనేటువంటి విషయాన్ని, అభివృద్ధిని చూసి మాకు ఓటేయండి, చంద్రబాబు నాయుడు ఓడించండి అనేటువంటి నినాదం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున తెలుగుదేశాన్ని ఓడించేటువంటి, తెలుగుదేశం శ్రేణుల్ని ఆకర్షించేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. ఇప్పటికే కొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి తెలుగుదేశం కేడరు గ్రామాల వారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇక భరత్ విజయం చంద్రబాబు నాయుడు మీద ఖాయం అనేటువంటి ధీమాలో ఈ రోజున అందుకు అనుగుణంగా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటికే కుప్పంని మున్సిపాలిటీ చేశాము, చంద్రబాబు నాయుడు చేయలేనటువంటి పని, కుప్పం అభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పదే పదే చెప్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడిని, వరుసగా గెలుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని ఓడించటం అంత సాధ్యమయ్యేటువంటి విషయమేనా? మీరు ఒకసారి గమనిస్తే ఎన్నికల్లో గెలుపోవటములు అనేటువంటి దాని మీద, గెలవటం అనేటువంటి దాని మీద ఆధారపడి ఇది ఎలా గెలిచారు ఏమిటి అనేటువంటి దాని మీద తెలుగుదేశం పార్టీ ఎన్ని విమర్శలు చేసినా స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేసరికల్లా పంచాయతీలు, గ్రామ పంచాయతీలు 89 గ్రామ పంచాయతీలు ఉన్నట్లున్నాయి కుప్పము నియోజకవర్గంలో. దాంట్లో 70కి పైగా గ్రామ సర్పంచులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అక్కడ మున్సిపాలిటీ ఎన్నికలు జరిగితే, మున్సిపల్ ఎన్నికలు కుప్పం నియోజకవర్గంలో 25 వార్డులకు గాను 18 వార్డులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. కేవలము 7 వార్డులకు మాత్రమే తెలుగుదేశం పరిమితమైనటువంటి పరిస్థితి. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలని తెలుగుదేశం పార్టీ బాయ్కాట్ చేసినటువంటి విషయం తెలిసింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ రోజున అత్యధిక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్నారు. అందుకనే కుప్పంలో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి కూడా అర్థమైంది.
గతంలో ఆయన ఎన్నికల సమయంలో నామినేషన్ వేయటానికి కూడా ఆయన వెళ్ళాల చంద్రబాబు నాయుడు. వేరే వాళ్ళని పంపించి నామినేషన్లు వేయించారు. ఎన్నికల్లో ప్రచారం చేయకుండానే గెలిచినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు నెలకి 1కి 2 సార్లు కుప్పం వెళ్తున్నారు. అదేవిధంగా భువనేశ్వర్ని కూడా కుప్పం నియోజకవర్గంలో ప్రచారానికి తిప్పుతున్నారు. మొన్న ఆవిడ ప్రచారానికి వెళ్ళినటువంటి సందర్భంగానే భువనేశ్వరి చంద్రబాబు నాయుడికి రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నాను, మీరు నాకేమన్నా ఒకసారి ఓటు వేస్తారా, నేను కూడా ఎన్నికల్లో నిలబడదాం అనుకుంటున్నాను కుప్పం నుంచి అని అడిగినటువంటి సందర్భం. ఆవిడ ఇప్పుడు 2-3 సార్లు కుప్పం నియోజకవర్గానికి వెళ్ళి రాజకీయ ప్రచారం చేస్తున్నాడు. ఇవి సరదాగానే ఆవిడ వ్యాఖ్యలు అన్నప్పటికీ కూడా ఈ సరదాగా ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వినియోగించుకున్నది. ఎందుకోసం అంటే చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోతానని భయపడ్డాడు, అందుకనే భువనేశ్వర్ని పోటీలో పెట్టబోతున్నారు, అందుకనే ప్రజల్లో అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవటం కోసం ఈ విధమైనటువంటి మాటలు భువనేశ్వరి ద్వారాగా మాట్లాడించారు అనేటువంటి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ సోషల్ మీడియా ద్వారాగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇది ఒక రకమైనటువంటి దెబ్బే తెలుగుదేశం పార్టీకి. ఆవిడ సరదాగా వ్యాఖ్యలు చేసినప్పుడు రాజకీయాల్లో సరదాలు ఉండవు. ఆవిడ కావాలనే చేశారు, ఆవిడతో అలా మాట్లాడించారు చంద్రబాబు నాయుడు అనేటువంటిది కూడా చర్చ జనంలోకి వెళ్ళింది. అంటే నిజంగా ఓడిపోతారా చంద్రబాబు నాయుడు, ఓడిపోతారని భయపడుతున్నాడా, ఇక్కడ కాకుండా వేరే చోటకి వెళ్తారా, ఇలాంటి చర్చలు కూడా జరిగింది. ఈ నేపథ్యంలో, ఈ పరిణామాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కుప్పం నియోజకవర్గ పర్యటన ప్రాధాన్యత సంతరించుకున్నది. కుప్పం నియోజకవర్గం, కుప్పం కెనాల్కి నీటి విడుదల సందర్భంగా బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు. ఇప్పుడు కుప్పం నియోజకవర్గం అంశమే కాకుండా ఈ రోజున అత్యధిక ప్రాధాన్యత ఉన్నటువంటి అంశం తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన చేశారు. 94 తెలుగుదేశము, 24 జనసేన, ఒక 3 ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి సీట్ల పంపిణీ వ్యవహారాన్ని ప్రకటించేశారు. 94 తెలుగుదేశం అభ్యర్థులు, 5 జనసేన అభ్యర్థులను కూడా ప్రకటించేసినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికలకు మేము సన్నద్ధంగా ఉన్నామని తెలుగుదేశం జనసేన ప్రకటించేశాయి. ఈ నేపథ్యంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం మేము కలిసామనేటువంటి దాని మీద తెలుగుదేశం జనసేన నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చి చెప్పారు. ఈ సందర్భంగా రేపు తాడేపల్లిగూడెంలో ఉమ్మడి బహిరంగ సభ కూడా 28వ తేదీన ఉండబోతోంది. ఈ నేపథ్యంలో ఈ అభ్యర్థుల ప్రకటన, తాడేపల్లిగూడెంలో బహిరంగ సభ, దీనికి కౌంటర్గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పం వేదిక నుంచి ఒక సందేశం రాష్ట్ర ప్రజలకు ఇచ్చేదానికి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్కి కౌంటర్స్ కూడా జగన్మోహన్ రెడ్డి కుప్పం వేదిక నుంచే ప్రజలకి ఒక కౌంటర్ తెలియజేసేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకోసం అంటే మళ్ళీ తాడేపల్లిగూడెంలో సభ పెడతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడతారు, ఇవన్నీ చేస్తారు. కాబట్టి ఈ అభ్యర్థుల ప్రకటనకు సంబంధించినటువంటి అంశాల మీద, పొత్తుల మీద, తెలుగుదేశం జనసేన పొత్తు మీద, బీజేపీకి సంబంధించినటువంటి పొత్తుల మీద వీళ్ళందరూ కూడా భయపడుతున్నారు, ఎందుకని కలిసి వస్తున్నారు అనేటువంటి అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది బలంగా జగన్మోహన్ రెడ్డి నేరుగా మాట్లాడితే ఈ అంశం మరింత బలంగా జనంలోకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అసలుకి తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా ముందుకెళ్తాయి, అభ్యర్థులను కూడా ప్రకటించినాయి అనేటువంటి ఒక జోష్ తెలుగుదేశం జనసేనలో వచ్చింది. అయితే ఈ విధమైనటువంటి పొత్తుల విషయంలో దీన్ని ఎలా ఎదుర్కోబోతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని నేరుగా జగన్మోహన్ రెడ్డి కుప్పం నియోజకవర్గం నుంచి మాట్లాడేదానికి అవకాశం ఉంది. కాబట్టి కుప్పం బహిరంగ సభ చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశంగా ఉంది.